వాయిస్ ఓకేనా ప్రభు? ఇప్పుడు లేదు ప్రభు, లో ఉంది ప్రభు, చాలా లోగా ఉంది ప్రభు. ఫోటో తీసుకో. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఓకేనా ప్రభు వాయిస్? పర్లేదు ప్రభు. ఇంకొంచెం ఏమన్నా ఇంకొంచెం వాల్యూమ్ పెంచగలిగితే. ప్రభు నేను ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వమంటారా? ఎస్ ప్రభు, ఎస్ ప్రభు, ట్రై చేయండి ప్రభు. ఓకే ప్రభు. లేదంటే మాతాజీ ఫోన్ సంథింగ్. పూర్వ జన్మలో అవే గుణాలు, వాసనలు అంటారే, ఆ వాసనలు ఆయన తర్వాత తీసుకున్న జన్మ ఏదైతే ఉందో కంసుని జన్మ, ఆ జన్మలో కూడా ఉన్నాయన్నమాట. కర్మను బట్టే మనకి జన్మం వస్తుంది. సో అదే విధంగా కంసునికి కూడాను ఆయన కర్మను బట్టి ఆయన తర్వాత తీసుకున్న జన్మ రాక్షస అలవాట్లు ఉన్న జన్మగా తయారైందన్నమాట. ఇది బ్రీఫ్గా టూకీగా కంసుని గురించి ఒక బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఎందుకు కంసుడు రాక్షస క్వాలిటీస్ లో ఉన్నాడు అని. అయితే ఈయనకు తోడుగా భారతంలో చూసినట్లయితే వేరే రాక్షస గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనకు స్నేహితులే. అందరు కలిసే ప్లాన్ చేసుకునేసి అందరూ ఒకే జాతి. మనకు జరాసంధుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంతే. జరాసంధుని యొక్క కూతురే కంసుని యొక్క వైఫ్ అన్నమాట, భార్య. సరే, సో కథలో మనం ముందుకెళ్తే ఆయన చేసిన దురాగతాలలో ముఖ్యమైనవి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి రాజ్యం కోసం వారి తండ్రినే ఆయన జైల్లో పెట్టినాడు అనమాట. తండ్రికి వాల్యూ ఇవ్వలేనప్పుడు ఎవరికి వాల్యూ ఇవ్వలేడు అనమాట. ఓకే, అంత దుష్టుడు అనమాట. సో ఒకసారి ఈ దేవకి వసుదేవుల మ్యారేజ్ పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆయననే రథాన్ని తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చేటప్పుడు ఆకాశవాణి పలుకుతుంది. ఏమని పలుకుతుంది? నీ ఈ దేవకి వసుదేవుల అష్టమ గర్భంలో ఎవరైతే జన్మిస్తారో వారు నీ మరణానికి కారణమవుతారు అని. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇనుప సంఖ్యలతో బంధిస్తాడు. బంధించి, ఇదంతా మనం లాస్ట్ క్లాస్ లో విన్నాము. ప్రతి సంవత్సరము వీళ్ళిద్దరికి ఆ జైల్లో ఉన్న శిశువుని ఆయన ఏమనుకుంటాడు? కంసుడు ఏమనుకుంటాడు? అందరిలోనూ విష్ణు ఉంటాడు కదా, అందరిలో విష్ణు ఉంటాడు కాబట్టి పుట్టిన ప్రతి వారిలో విష్ణు ఉండొచ్చు. ఆయన ముందే విష్ణువుకి అగెనిస్ట్, వ్యతిరేకంగా ఉంటాడు, రాక్షసుడు కదా. సో అందరినీ చంపడానికి వెనుకాడాడు అనమాట. అందరినీ ఒక్కొక్కరిని చంపేస్తాడు. అయితే ఇలా చంపేస్తున్నప్పుడు
లాస్ట్ లో 7వ జన్మ 8వ జన్మ ఈ టైంలో ఏమవుతుందంటే లాస్ట్ కి పుట్టిన వాళ్ళు ఎవరంటే ఒక ఆడ శిశువు జన్మిస్తుంది. దానికంటే ముందు మీకు స్టోరీ తెలుసు, కిరణ్ ప్రభు బాగా చెప్పారు. కృష్ణుడు జన్మించడము, దాని తర్వాత కృష్ణుణ్ణి గోకులానికి తీసుకువెళ్ళడము, దాని తర్వాత ఆడ శిశువుని తీసుకొచ్చేసి మథురలో పెట్టడము, దాని తర్వాత కంసుడు వస్తాడనమాట జైల్లోకి. వచ్చిన తర్వాత ఆ ఆడ శిశువుని చంపడానికి వెళ్తే దేవకి పాపం వేడుకుంటుంది, ఎందుకు నీకు చంపేది మగ శిశువు కదా, ఇప్పుడు పుట్టిన ఆడ శిశువు కదా, ఎలా చంపుతుంది, వదిలేయి అని చెప్తే కంసుడు చాలా క్రూరంగా దేవకి ప్రార్థనలు అన్నింటినీ వినకుండా శిశువును బలవంతం లాక్కొనేసి ఆమెను కూడా నిర్దాక్షిణ్యంగా రాపే కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఆ శిశువు రై అని పైకి ఎగిరిపోయేసి, మనం ఇక్కడ ఫిగర్ లో కనిపిస్తుంది కదా పటంలో చిన్నగా చిత్రంలో, ఆ బాలిక వెంటనే ఆ చేతుల నుంచి జారుకొని ఆకాశంలో అష్టభుజ ధారిణి అయ్యి విష్ణు సోదరిగా ప్రత్యక్షమైంది. ఎవరు విష్ణు సోదరి? ఇక్కడ మాయ, దుర్గా. ఎందుకు విష్ణుని సోదరి అంటున్నాం ఇక్కడ? ఎందుకంటే ఈ ద్వాపర యుగంలో ఇద్దరు తల్లులే కదా, ఇద్దరు తల్లులైనప్పుడు వీళ్ళిద్దరూ సోదరులు సోదరి అవుతారు, ఆ విధంగా అన్నమాట. సో ఈ విధంగా కంసుడు తండ్రిని, చెల్లెన్ని, తర్వాత కో బ్రదర్ వాళ్ళ ఇంటి అల్లుణ్ణి, తర్వాత లాస్ట్ కి చిన్న పాప అయిన బాలికను కూడా చంపడానికి వెనుకాడాడు అనమాట. అంత క్రూరంగా ఉంటాడు. అయితే ఇక్కడ ఒక విషయం గురించి మనం చెప్పుకోవాలి. మాయ అంటే ఎవరు? మాయ వచ్చి చెప్తుంది కదా, నువ్వు నన్నేమి చంపలేవు, నన్నేమి చేయలేవు, నీకు చంపేవాడు ఆల్రెడీ పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. వెంటనే కంసునికి భయం స్టార్ట్ అవుతుంది లోపల. ఇంతకుముందు ఉన్న భయం కంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు? ఎంతో కట్టుదిట్టంగా జైల్లో పెట్టి మొత్తం అందరినీ చంపేద్దాం అనుకుంటే మళ్ళీ చంపలేకపోయాడు, మిస్ అయింది. సో ఇప్పుడు ఎలాగా ఆలోచన బిగిన్ అవుతుంది. ఎప్పటి నుంచి చూడండి, కృష్ణ భగవానుని తల్లిదండ్రులైన దేవకి వసుదేవులు ఇక్కడ ద్వాపర యుగంలో దేవకి వసుదేవుల పెళ్లి అయినప్పటి నుంచి ఆయన చచ్చిపోయేంత వరకు కూడా కృష్ణుని ధ్యానం మానలేదు, చేస్తూనే ఉన్నాడు. అయితే ఎలా చేస్తున్నాడు? నెగిటివ్ గా చేస్తున్నాడు, నేను కృష్ణుని చంపాలి, ఈ ఆలోచనలో చేస్తున్నాడు అనమాట. అయితే మాయ రెండు రకాలుగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఈ మాయ చెప్పేసి వెళ్ళిపోయింది కదా, ఆల్రెడీ ఒక శిశువు ఆల్రెడీ పెరుగుతున్నాడు అని చెప్పేసి, అప్పుడు ఆయన ఆలోచన చేయడం బిగించేస్తాడు. ఆ సంగతి కొంచెం పక్కన పెట్టేసి ముందు మాయ అంటే ఎవరో కొంచెం తెలుసుకునేసి ముందుకెళ్దాం. మాయ రెండు రకాలుగా పనిచేస్తుంది. మాయ ఒకటే అయినా మాయ రెండు రకాలుగా పనిచేస్తుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిన పోలీస్ ఉంటాడు కదా, పోలీస్ ఏం చేస్తాడు? రక్షక భటు అందరినీ రక్షిస్తూ ఉంటాడు ఒక సైడ్ లో, ఇంకొక సైడ్ లో ఎవరైనా తప్పు చేస్తే పోయి తీసుకెళ్లి కొట్టి జైల్లో పెడతారు. ఎలా అయితే ఒకటే పోలీసు రెండు పనులు చేస్తున్నారో అట్లాగే ఈ మాయ రెండు రకాల పనులు చేస్తుంది. ఫస్ట్ పని యోగమాయ, ఇది శుద్ధ భక్తుల మీద పనిచేస్తుంది ఈ మాయ. రెండవది మహామాయ, ఇది మామూలుగా భక్తులు తయారయ్యే వాళ్ళు, అంటే ఇంకా శుద్ధ భక్తులు కానివారు, అసలు భక్తి లేనివారు, వీళ్ళిద్దరి పైన పనిచేస్తుంది. మాయ అంటే ఏంటి అర్థము? మ్యాజిక్ కదా, మాయమైంది అరే మాయమైంది అంటాం మ్యాజిక్ లో. ఆ మాయమండి నథింగ్ బట్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఒక ఉదాహరణ, మహాభారత యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేస్తారు కదా, అంటే మాయ అంటే ఒక రకమైనటువంటి ఇల్యూషన్ ఇంగ్లీష్ లో ఇల్యూషన్ అంటాం, తెలుగులో మాయ అంటాం, ఇంకో రకంగా మ్యాజిక్ అంటాం. అయితే అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు అర్జునికి వచ్చిన కోపం కూడా ఒక రకమైన మాయ. అయితే అర్జునుడు శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన పైన పనిచేసింది యోగమాయ. అందుకోసమే ఆయన పెద్ద పెద్ద భీష్ముడు లాంటి వాడిని కూడా సంహరించగలిగినాడు ఈ మాయలో. అదనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకసారి ఏమవుతుందంటే, గోపికలు అందరూ కృష్ణునితో కలిసి ఉన్నప్పుడు
ఒకానొక సందర్భంలో ఈ గోపికలందరూ మంచి మంచి వంటకాలు చేసి ఒక బ్రాహ్మణునికి ఆ తినిపించాలి, భోజనం పెట్టాలి అనుకుంటారు. అయితే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఈ యమునా నది ఉంది కదా, ఈ యమునా నదికి అటు సైడు అవతలి సైడు ఆ ముని ఉన్నాడు. ఎవరు? ముని ఉన్నారు. ఆ మునికి, ఆ ఋషికి దుర్వాస ముని, ఈ దుర్వాస మునికి పెట్టండి మీరు, సరిపోతుంది అన్నారు. సరే కృష్ణ మేము వెళ్తాము. అయితే ఈ యమునా నది ఉంది కదా, దీన్ని ఎట్లా దాటాలి? ఇప్పుడున్న యమునా నది సైజ్ కంటే అప్పుడున్న యమునా నది సైజ్ చాలా పెద్దది. ఈ యమునా నదిని ఎలా దాటాలి అంటే కృష్ణుడు ఒక ఉపాయం చెప్తాడు. ఏం చెప్తానంటే, మీరేం లేదు, యమునా నది దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయండి. కృష్ణుడి గినక శుద్ధ బ్రహ్మచారి అయితే యమునా నదికి దారి ఇవ్వమని ప్రార్థన చేయండి. ఒకవేళ కృష్ణుడు శుద్ధ బ్రహ్మచారి అయితే దారి ఇవ్వము అని చెప్పేసి ప్రార్థన చేయండి, అదే దారి వస్తుందంటారు. అందరు గోపికలు నవ్వుతారు. శుద్ధ బ్రహ్మచారి ఇలా ఎందుకుంటాడు? అసలు ఆడవాళ్ళను కన్ను కూడా ఎత్తి చూడడు, అలా చూడడు అసలు. ఆలోచన తర్వాత సంగతి. చూస్తేనే ఆలోచన వస్తుంది ఏనైనా కదా. మీరేమో ఎప్పుడు మాతో కలిసి ఉంటారు, ఎలా మీరు బ్రహ్మచారి అవుతారు అని చెప్తే, లేదు లేదు మీరు ప్రయత్నం చేయండి అంటారు. సరే అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే యమునా నది వాళ్ళకందరికి దారిస్తుంది. ఎవరికి ఏం అర్థం కాదు, మైండ్ బ్లాక్ అంటారే అట్లా అయిపోయింది. సరే అయితే పర్పస్ ఏంటి? పోయి అక్కడ దుర్వాస మునికి భోజనం పెట్టడం. వెళ్తారు, వెళ్ళేసి దుర్వాస మునికి ఫుల్ గా భోజనం పెడతారు, బాగా అన్ని రకరకాల పదార్థాలు అన్ని ఇస్తారు. సరే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి కదా. వెనక్కి తిరిగి రావడానికి మళ్ళీ యమునా నది అడ్డమే ఉంది కదా. మరి అప్పుడు ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పేసి దుర్వాస మహర్షికి అడుగుతారు. అడిగితే దుర్వాస మహర్షి అంటారు, ఏం లేదు, నాకు తిండిపైన ఆశ లేదు, దుర్వాస మునికి తిండిపైన అసలు ఆశ లేదు అని చెప్పేసి చెప్పండి, మీకు యమునా నది దారి ఇస్తుంది అంటారు. వీళ్ళకి మళ్ళీ అర్థం అవ్వదు. చెప్పేసి ఏం చేస్తారంటే, సరే ఉపాయం అయితే చెప్పారు కదా అని చెప్పేసి చెప్తే ఇది యమునా నది మళ్ళీ దారి చూపిస్తుంది. ఇదంతా ఎలా కనిపిస్తుంది? వాళ్ళకేం అర్థం కాదు. ఆ రోజంతా ఇదే ఆలోచనలో ఉంటారన్నమాట. సో రాత్రి అయిపోయేసి, ఆ రోజు రాత్రి అయిపోయి ఉంటుంది. సో రాత్రి నిండిపోయినప్పుడు ఇదే ఆలోచన. అక్కడ ఏమైందంటే మ్యాజిక్ అయింది కదా. మనం మామూలు మాటల్లో చెప్పుకోవాలనుకుంటే మ్యాజిక్, మాయ అయింది. అదే మాయ. దీనిని యోగమాయ అంటారు. ఓకే. మహామాయ అంటే మన అందరి మీద పనిచేసేదంతా మహామాయే. మనం భక్తిలో రాకపోవడానికి కారణం ఏంటంటే మనం మాయలో ఉండడమే. ఆ మాయ వచ్చేసి మహామాయ. సో ఈ విధంగా ఇల్యూషన్ అంటే ఈ విధమైన మాయను చేస్తుంది అనమాట. 2 రకాల మాయను చేస్తుంది ఇది మాయ. సో ఈ మాయ అనేది ఒకటే అన్నమాట. భగవంతుని కింద పనిచేసే శక్తి అన్నమాట. భగవంతునికి 3 రకాల శక్తులు ఉంటాయి. ఒకటి అంతర్గత శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. ఎప్పుడైనా మనకు సమయం దొరికితే వీటి గురించి డిస్కస్ చేస్తాం. మాయ వచ్చేసి ఈ బహిరంగంగా ఉండే ఈ శక్తి అన్నమాట. ఈ శక్తి మన మీద పనిచేస్తూ ఉంటుంది. సో తర్వాత కంసుని గురించి అంటే, ఈ డిస్కషన్ అయిన తర్వాత కంసుడు దేవకి వసుదేవులకి సారీ చెప్తాడు. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని చెప్పి వాళ్ళ సంఖ్యలను విడదీస్తాడనమాట. అయిపోయింది కదా, అష్టమ గర్భం కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. అయితే ఆలోచన చేస్తాడు, దేవుడు అంటే ఆకాశవాణి చెప్పింది కదా, ఈ విధంగా ఆకాశవాణి చెప్పిన మాటలు ఎలా అబద్ధమయ్యాయి అని చెప్పేసి ఆలోచనలో ఆయన కూడా ఆలోచన చేస్తూ కొంచెం సద్దు మనకి పోయి నిద్రపోతారనమాట. తర్వాత నెక్స్ట్ డే ఆయన రాజ్యంలో కూర్చుంటాడు. మీటింగ్ లో కూర్చున్న తర్వాత ఈ సాంగత్యం ఉంటుందే, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సాంగత్యం. మనం ఉన్న ఈ ఇస్కాన్ లో కూడాను సాంగత్యం, ఇస్కాన్ లో ఎక్కడైనా సరే సాంగత్యం, మనకున్న ఫ్రెండ్ ని బట్టి మన బుద్ధి ఉంటుంది. సో ఈ విధంగా ఈయన ఎక్కడ మంచిగా మారుతారో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి, నువ్వు అది నువ్వు ఇది, నాకు తెలుసు, మేము యుద్ధం చేసినాం, మీరు దేవతలు యుద్ధం చేసేటప్పుడు మేము చూసాం, మీ శక్తి ముందర ఎవరు నిలబడలేకపోయారు, మీరు అంత గొప్పవారు, కాబట్టి కృష్ణుడు జన్మించే ఉన్నారని తెలిసింది కదా, మనం ఏం చేద్దామంటే 10 రోజు పిల్లలందరినీ చంపేసే ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి ఆలోచన ఇచ్చేటప్పటికి మళ్ళీ కంసునికి
ఎంతైనా రాక్షసుడు కదా. ఈ ఫ్రెండ్స్ కూడా రాక్షస బుద్ధి కలవారే. సో మనం ఏం చేద్దామంటే భగవంతునికి విష్ణువుకి యజ్ఞాలంటే ఇష్టము, బ్రాహ్మణులంటే ఇష్టము, గోవులంటే ఇష్టము, సాధువులంటే ఇష్టము, వీళ్ళందరినీ పనిష్మెంట్ చేద్దాము, అప్పుడు కృష్ణుడు బయటికి వస్తాడు, చంపేయచ్చు. ఇది ఆలోచన వాళ్ళది. సో ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే సాంగత్యం. సాంగత్యం చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం చూడండి, ఉదాహరణకి భక్తులతో కలిసి ఉంటే, ఇప్పుడు అంతెందుకు ఈ రోజు మనం అందరం కూర్చొని కృష్ణ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎలా మాట్లాడుకుంటున్నాము? ఏది బేస్ పాయింట్ అంటే, ఇప్పుడు ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళ కూతురు గాని కొడుకు గాని అంటే అఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడి నుంచి చదువుకునే దానికి పోయినప్పుడు, విదేశాలకు కానీ దూర ప్రాంతాలకు పోయినప్పుడు కానీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎదురు చూస్తూ ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ రాత్రి వచ్చినా కూడా మార్నింగ్ నుంచి ఎదురు చూస్తారు, ఆలోచనలతో ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు ఇంకా చాలా రోజులు ఉంది కృష్ణాష్టమికి, మన లోపల ఆ కోరిక పుట్టిందనమాట, కృష్ణుని గురించి తెలుసుకోవాలి. సో ఇది సాంగత్యం వలన, ఈ కోరికల వలన, ఈ కృష్ణుని యొక్క ఈ సమూహం, మనమంతా సంఘం, అందువలన మనం ఇక్కడ కూర్చొని కృష్ణ గురించి, కృష్ణ భగవాను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఆయన లీలల్ని స్మరించుకుంటున్నాం. ఎవరికి అన్ని తెలిసిన లీలలే ఇక్కడ ఉన్నవి, అయినా కూడా మనకి ఇష్టం. సో చూడండి అసోసియేషన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందో. బయట వారు అంటే ప్రయత్నం లేనివారు, నాకు భక్తి అంటే ఇష్టం లేదు, ఇదేం భక్తిలే, నా ప్రయత్నమే గొప్పది అనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండరు కదా. కాబట్టి అసోసియేషన్, ఈ సాంగత్యం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకోసమే ఇస్కాన్ లో ఈ యొక్క అసోసియేషన్ కి ఎక్కువ వెయిటేజ్ అన్నమాట. ఎవరితో కలిసి ఉంటే వారి బుద్ధులు మనకు వస్తాయి, అది. సో ఈ విధంగా కంసుడు ఇలా చేస్తున్నప్పుడు ఇదంతా ఆ ఆ మధురలో ఉన్నటువంటి వసుదేవునికి తెలుసు అన్నమాట, కానీ ఏం చేయలేడు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాడు? ఇక్కడ ఉన్న బ్రాహ్మణుని చంపేస్తాము అనుకుంటారు. చూడు, యజ్ఞ నిర్వహణకు అవసరమయ్యే గోవులను కూడా చంపేస్తాము అనుకుంటారు. గోవులను ఎవరు చంపుతారు? గోవు ఏమి చేయదు. కొన్ని క్రూర జంతువు చంపుదాం అనుకుంటే క్రూర జంతువు కాదు, అలాంటి వాళ్ళని చంపుదాం అనుకుంటారు. అది అన్నమాట. అంత ఘోరంగా కంసుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణకి యజ్ఞం చేసే వాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ ఎలా ఉంటారు ఇక్కడ చూడండి. భగవద్గీతలు చెప్తున్నారు, శమ దమ తప శౌచం శంతం, తర్వాత రాంగవ మేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంటే ఏ ఏ గుణాలు ఉంటాయి అంటున్నారు? శాంతి ఉంటుంది, శాంతంగా ఉంటారు, అలాగే ఆత్మ నిగ్రహం ఉంటుంది, తపస్సు చేసుకుంటూ ఉంటారు, శుచిత్వం ఉంటుంది, సహనం ఉంటుంది, ధర్మంగా ఉంటారు, జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, తర్వాత మంచి గుణాలు ఉంటాయి. తర్వాత బ్రాహ్మణులుగా వీళ్ళందరినీ మనం బ్రాహ్మణులు అంటాము. ఎవరు? శమము అంటే శాంతి, ఆత్మ నిగ్రహం. చూడండి ఈ గుణాలన్నీ చూడండి ఒకసారి, ఈ గుణాలన్నీ ఎన్ని మంచి ఇలాంటి మంచి వారిని ఎవరైనా చంపాలనుకుంటారా? చంపితే వాడేమవుతాడు చూడండి, అంత ఘోరమైన వాడు కర్ణుడు. అందుకే దురాగతాలు అన్నారు. ఓకేనా? ఈ కంసుని యొక్క దురాగతాల్లో తెలిసినా కూడా మీరు ఒకసారి, ఒకవేళ మీరు ఈ శ్లోకం మీరు చూడాలనుకుంటే 18th చాప్టర్ భగవద్గీత 18వ చాప్టర్ లో 42వ శ్లోకంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే చూడొచ్చు మీకు టైం దొరికినప్పుడు. మంచి శ్లోకం, చాలా మంచి శ్లోకం. బ్రాహ్మణుని గుణాలు మనకి ఇక్కడ తెలుస్తాయి. మనకి ఇప్పుడున్న లోకంలో ఇప్పుడు మనం చూసే బ్రాహ్మణులందరూ బ్రాహ్మణులు అవునా కాదా అనేది ఈ శ్లోకం తెలుసుకొని మీరు జడ్జ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా లాస్ట్ లో ఏమైంది, ఈ ప్లాన్ చేసుకునే దానికంటే ముందు దేవకి పాపం ఫీల్ అయింది. సరే ఇన్ని రోజులు దేవకి వసుదేవులు ఇన్ని రోజులు మా అన్న చంపిన తర్వాత కూడా సారీ చెప్తున్నాడు కాబట్టి సరే అని చెప్పేసి అనుకున్నాడు. కానీ నిజానికి ఏమవుతుంది, నిజానికి వేరే రకంగా ఉంటుంది. అంటే పుట్టి 10 రోజులైన వాళ్ళందరినీ చంపడానికి ప్లాన్ చేసేసారు అప్పటికే. ఓకేనా? సో ఈ విషయము ఎవరికి తెలుసు? దేవకి వసుదేవుడు తెలుసు, ఎందుకంటే అక్కడే ఉంటారు కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకి ఇంకా ఫ్యూచర్ లో రేపు ఎల్లుండి మనకు వచ్చే క్లాసెస్ లో కంసుని దురాఘాతాలు 1 by 1 ఎలా ఉన్నాయనేది రేపు పూతన నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. చాలా మంది క్రూరులని రాక్షసుల్ని చంపేస్తారు, చంపేసాయని చెప్పేసి
ఎవరెవరు ఎగ్జాంపుల్ కి పూతన తీసుకోవచ్చు, వృతాసురుడు, బకాసురుడు. ఓకే, సో ఈ విధంగా మీరు మెల్లగా చూస్తారు, తెలిసే ఉంటుంది మీకు అందరికి. బట్ ఎనీవే కృష్ణ కథలు ఎన్నిసార్లు వినొచ్చు. సో కంసుని యొక్క చరిత్ర అది ఒక టూకీగా చెప్పుకోవాలనుకుంటే. సో మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈ విధంగా కంసుని యొక్క దురాగతాలు కంటిన్యూ అవుతాయి అనమాట. కంసుడు చనిపోయేంత వరకు కంటిన్యూ అవుతాయి. ఓకేనా, అది. సో తర్వాత కృష్ణుడు వచ్చి కంసుని చంపడము, ఆ రాజ్యానికి కృష్ణుడు రాజు అవ్వడము. ఓకే, సో అదంతా మనం మెల్లిమెల్లిగా వచ్చే క్లాసులలో చూద్దాం. సరే, హరే కృష్ణ. నెక్స్ట్ వచ్చేసి నంద వసుదేవుల సమాగమం. సో ఈ యొక్క సన్నివేశం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? గోకులంలో ఉన్నారనమాట. ఈ గోకులంలో ఎవరున్నారు? నంద, యశోద ఉన్నారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎలాంటి ఆనందం అంటే మామూలు ఆనందం కాదు. మనం తెలుసుకుందాం ఒక్కొక్కటి. అయితే కృష్ణుని జన్మ గురించి మనం కొంచెం మాట్లాడుకునేసి ముందుకెళ్తాం. ఎందుకంటే మనకు వచ్చేది జన్మాష్టమే కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవడంకి ఒక కారణం ఉంటుంది. ఆ భగవంతుడే భూమిపైన పుట్టాడు కాబట్టి అది మనం ఖచ్చితంగా పండగ లాంటిదే, పండగే. అయితే భగవంతునికి నిజంగా జన్మ ఉందా? భగవంతుడు భగవద్గీత 4.9 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, జన్మ కర్మ చ మే దివ్యం. నా జన్మ కానీ, ఒకవేళ నేను జన్మ తీసుకుంటే, నా కర్మ కానీ, కర్మ అంటే చేసే పని, నేను చేసే పని కానీ దివ్యమైనది. అంటే మామూలుది కాదు, ఆధ్యాత్మికంకి సంబంధించింది, స్పిరిచువలైజ్డ్, లేదా మనం దాన్ని లీడా అనుకుంటాం. అంటే ఇప్పుడు మన పుట్టుక ఎలా ఉంటుంది? అసలు కంపారిజన్ లేదు కదా. ఉదాహరణకి ఎవరైనా పుట్టక ముందు వచ్చి చెప్తారా తల్లిదండ్రులకి నేను పుడతాను అని చెప్పేసి? ఏ మనిషి చెప్పడు. కానీ కృష్ణ భగవాన్ చెప్పి ఎలాగా? ఆయన ప్రత్యక్షమై నేను పుడతాను అని చెప్పి వసుదేవుని యొక్క హృదయంలో ప్రవేశించి, ఆ తరువాత దేవకి హృదయంలో ప్రవేశించి, ఆ తర్వాత దేవకి గర్భంలో ప్రవేశించడం. ఇంత ప్రాసెస్. ఇది ఏ మనిషి చేయలేడు. అసలు ఏ మనిషి ఆలోచనకి రాదు పుట్టక ముందు కదా. మనకు పుట్టించేదే భగవంతుడు అయినప్పుడు మనకి ఈ ఆలోచన అసలే పుట్టదు. ఇంకొకటి, ఆయన జన్మ తీసుకున్న తర్వాత మనం అందరం ఏడుస్తాం. ఒకవేళ ఏడకపోతే ఏమవుతుంది? హాస్పిటల్లో కొట్టి టపాటపా కొట్టి మరీ ఏడిపిస్తారు కదా. కానీ కృష్ణ భగవంతుడు పుడుతూనే స్మైల్ అన్నమాట, మంచి స్మైల్ తో పుట్టాడు అనమాట. ఓకే, ఇంకొకటి, మనం ఎలా పుడతాం? మన దగ్గర ఏమి ఉండదు, ఏ డ్రెస్ ఉండదు, ఏమి ఉండదు. తర్వాత అమ్మ వాళ్ళు డయాపర్ వేస్తే ఆ డయాపర్ ఉంటుంది అంతే. అయితే కృష్ణ భగవంతునికి బై బర్త్ ఆయనకి డ్రెస్ ఉందన్నమాట, కట్టుకుంటాడే నడుముకి ఉత్తరీయం, అది ఉందన్నమాట. సో ఆ విధంగా తర్వాత ఏంటి, ఆయన పుట్టిన వెంటనే 16 వాకిళ్ళు ఉన్నాయన్నమాట ఆ జైలుకి. పులులు ఉన్నాయి అక్కడ. 16 వాకిళ్ళు టపా 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 తెరుచుకున్నాయి అనమాట. ఓకే, ఈ 16 వాకిళ్ళు ఏంటంటే మన మైండ్ తో కలిపి కర్మేంద్రియాలు, జననేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు ప్లస్ మైండ్, 15 + 1 6. ఇలాంటి మనలో మన శరీరంలో కృష్ణుడు పుడితే, మన మైండ్ లో కృష్ణుడు పుడితే, మనం పుట్టించుకుంటే ఇవి 16 గుణాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా అక్కడ డోర్లు తెరుచుకున్నాయి. ఆ డోర్లు తెరుచుకుంటాయా? మనం హాస్పిటల్లో పుడితే మొత్తం హాస్పిటల్లోనే పటపట తెరుచుకుంటాయా? అంతే, ఇంకా అక్కడ ఎవరు ఉండరు. సో ఇవి భగవంతుని యొక్క జన్మ దివ్యంగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా కృష్ణుని యొక్క బర్త్డే చేసుకుంటున్నాం మనం. జన్మ కృష్ణాష్టమి, జన్మాష్టమి అంటాం. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామంటే, ఈ సెలబ్రేషన్ అప్పటి నుంచి బిగినంది గోకులంలో. మనం ఈ రోజు చేసుకుంటున్న సెలబ్రేషన్ కంటే కొన్ని వేల రెట్లు ఆనందంగా, ఉత్సాహంగా వాళ్ళు చేసుకున్నారు అనమాట. సో అప్పుడు ఏమైందంటే, కృష్ణుని యొక్క ఆ యొక్క జన్మదినం, అంటే కృష్ణుడు పుట్టాడు అని తెలియంగానే గోకులంలో ఉన్న మొత్తం ఎంతమంది ఉన్నారో అందరూ వచ్చేసి ఈ యొక్క నంద మహారాజు యొక్క ఇంటికి వచ్చేసారనమాట. ఎలా వచ్చారు? మంచి మేకప్ చేసి. రాలేదు. హరే కృష్ణ. ఎలా వచ్చారంటే, ఈ గోపికలు అంటారే, అంటే అక్కడ ఉన్న వ్రజవాసులందరూ
ఆనందంతో పూలు అంటే వేసి పెట్టారు, పూలు మా రాజుకి రేపు తీసుకురా. మంచి బిడ్డ పుట్టాడు, మా రాజుకి మగపిల్లడు పుట్టాడు, మనమందరం పండగ చేసుకోవాలి, పుట్టింది కృష్ణుడు భగవంతుడు అని వాళ్ళకంతా ఐడియా లేదు. చాలా రోజుల తర్వాత ఇక్కడ సంతానం కలుగుతుంది అనమాట. అందుకోసము అందరూ పండుగ చేసుకుంటారు. ఇక్కడ మీరు చిత్రంలో చూడండి ఎంత మంది ఉన్నారో. మాతాజీలందరూ కలిసి, గోపికలు, అక్కడ ఉన్న వ్రజవాసులందరూ కలిసి కృష్ణకి స్నానం చేస్తున్నారు. ఓకే, మామూలు జన్మ కాదు, దివ్యమైన జన్మ. దివ్యం అంటే మనకి లీల, ఆధ్యాత్మికమైనది అనమాట. సో అందరూ వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఆశీర్వచనం చేస్తున్నారు అన్నమాట. ఏమని ఆశీర్వచనం చేస్తున్నారు? సో ఈ కృష్ణుని జన్మదినోత్సవం చూడు, అందరూ వచ్చేసి చిటి తండ్రి నువ్వు చిరకాలము మమ్ము పాలించదువు గాక అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లులందరూ ఆశీర్వదించేసి వెళ్తున్నారన్నమాట. చూడండి, పాలించదువు గాక, ఆయననే పరిపాలన చేస్తాడు. వాళ్ళు తెలుసో తెలుగు ఇచ్చిన ఆశీర్వాదము ఇక్కడ మనందరికీ నిజంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు భగవంతుడు ఈ మొత్తం లోకాలన్నీ పరిపాలించకపోతే మనం అందరం ఎక్కడో కదా. ఆయన అవన్నీ చాలా అక్యురసీగా ఉంటాయి. అక్యురసీ అంటే తూచా తప్పకుండా అంటారే, అలా ఉంటాయి అన్న పనులన్నీ. సరే, అయితే ఇక్కడ పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఎలా సెలబ్రేషన్ జరుగుతుందంటే ఒక లిమిట్ లేకుండా అన్నమాట. బ్రాహ్మణులు అందరూ వచ్చినారు, అందరిని పిలిచాడు అనమాట. అందరి బ్రాహ్మణుని పిలిచారు. ఎందుకు? అక్కడ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఉదాహరణకి బ్రాహ్మణులు వచ్చేసి మంగళం జరగాలని చెప్పేసి స్వస్తి వచనములు అంటే మంత్రాలు చెప్తున్నారు. అక్కడ ఉన్న గోప వనితలందరూ కలిసి ఇంట్లోపల ఇంటి బయట బియ్యం పిండితో ముగ్గులేస్తున్నారు. బియ్యం పిండితో ముగ్గులు అంటే మనకు గుర్తుందో లేదో, మా పాత కాలంలో మా పూర్వీకులు కూడా వేసేవాళ్ళు. ఇదంతా అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు అంతా మనం మర్చిపోతున్నాం అనుకోండి. ముగ్గులు వేసేదానికి ప్లేస్ కూడా లేదు. అపార్ట్మెంట్ లో ఉంటాము. డోరుకు తెలుసు ముగ్గు వేయడం తర్వాత డోర్ తెరవడం తర్వాత సంగతి. ఇప్పుడు పాండమిక్ లో అయితే ఈ కరోనా అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు కూడా రావడం, బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. ముగ్గు సంగతి ఎక్కడో, ముగ్గు కొనాలి కదా ముందు. ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గులు బయట లోపల అంతా ఊరంతా ఇదే అనమాట. చుట్టూ గంధంతో తయారుసిన జలాలు, ఇంటి కప్పులుతో పైన ఇది జెండాలు ఉండేటివి అనమాట. ఇప్పుడు కూడా చాలా మంది పెడతారు, ఈ కొన్ని పండుగలకి పెడతారు. నేను చూసాను మా ఊర్లో. ప్రతి ఇంటికి మామిడాకులు, పూలమాలలు, తోరణాలు, గోవులకి దూడలకి డెకరేషను, ఆవులకి డెకరేషన్, ఎద్దులకి డెకరేషను, ప్రతి ఇంటికి డెకరేషను, ప్రతి మనిషికి డెకరేషను. అది నిజమైన ఆనందం. ఈ బృందావనం, ఈ గోకులం ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి దానికి ప్రతిబింబం లాంటిది అనమాట. సో ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు. చూడండి, మీరు పైన చిత్రంలో చూస్తే కీర్తన చేస్తున్నారు, మృదంగం వాయిస్తున్నారు, కరతాలు వాయిస్తున్నారు, సౌండ్ వస్తుంది. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు, బ్రాహ్మణ్స్ ఒక కులం. మనకు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కృష్ణ సెలబ్రేషన్స్. ఇప్పుడు కూడా మనం కృష్ణ సెలబ్రేషన్ అలాగే చేసుకోవాలి. భగవంతుడు ఆశీర్వచనాలతో ఈ కరోనా తగ్గిపోయేసి తొందరగా భక్తి సెంటర్లు అందరం కలవాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఆ తర్వాత ఆచారాలను బట్టి, వైదిక ఆచారం బట్టి అప్పుడున్న ఎవరన్నా పుడితే కానీ లేదా పుట్టక ముందు నుంచే కొన్ని సంస్కారాలు చేస్తారనమాట. ఈ జాతక కర్మలకు సంబంధించిన వాటి అనమాట. జ్యోతిష్యులను బ్రాహ్మణులను పిలిపించినారు. ఎందుకు? పుడుతున్న ఏం చేస్తారు, మనం ఉగాది రోజు పంచాంగం వింటామే, ఆ విధంగా ఆ పిల్లవానికి సంబంధించిన జాతకం చెప్పించుకుంటారు అనమాట మంచి బ్రాహ్మణునితో. సో ఆ విధంగా ఇక్కడ కూడా మనం చూడొచ్చు పైన చిత్రంలో గర్గముని ఈ బలరామునికి కృష్ణునికి పేరు పెడతారు అనమాట గుప్తంగా. ఎందుకంటే ఇక్కడ బిడ్డ ఉన్నాడు అని చెప్పిస్తే తర్వాత కంసునికి తెలుస్తుంది, వచ్చి ఎక్కడ కృష్ణుని చంపుతారని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళకి, ఫాదర్ కి, మదర్ కి, అంటే ఈ యశోద మాతకి తర్వాత ఈ వసుదేవునికి భయం. కృష్ణునికి ఏం భయం లేదు ఆ సంగతి తర్వాత. సో వీళ్ళకి భయంతో సీక్రెట్ గా పేరు పెడతారు. అయితే ఈ సంస్కారాలు చెప్పేది అనుకుంటే ముందు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఒక చిన్న డౌట్ రావచ్చు అందరికి. ఇంత పుడుతూనే బిడ్డ మామూలుగా తల్లిపాలు తాగుతుంది. అదేవిధంగా కృష్ణుడు తాగిన పాలు ఎవరివి అంటే యశోదా మాతవి. ఈ యశోదా మాత పాలు తాగాడు, యశోదా మాత కింద ఉన్నాడు అంటే యశోదా మాత ఎంత గొప్ప తపస్సు కానీ పుణ్యం కానీ ఇంకా చెప్పాల్సిన పని, ఎంత గొప్ప ఇది చేసి ఉండాలి అని చెప్పేసి ఒక ప్రశ్న. సో దానికి
మన స్క్రిప్చర్స్ లో, మన యొక్క శాస్త్రాల్లో నంద యశోద వాళ్ళ పూర్వ జన్మ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటంటే వాళ్ళు దేవతల, రకరకాల దేవతలు ఉంటారు. రకరకాల దేవతల్లో వసువులు అని కొంతమంది ఉన్నారు. అలాంటి వసువుల్లో పెద్ద వసువు వచ్చేసి ఆయన పేరు వచ్చేసి ద్రోణ. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. భారతంలో వచ్చే ద్రోణుడు వేరు, ఈ ద్రోణుడు వేరు. ఆయన భార్య వచ్చేసి ధార. వాళ్ళిద్దరే ఇక్కడ నంద యశోద అన్నమాట. ద్రోణుడు వచ్చేసి నందుని లాగా జన్మిస్తారు, ధార వచ్చేసి యశోద లాగా జన్మిస్తారు. సో భగవంతుడు జన్మించాలి అని అనుకున్నప్పుడు ఆయన అరేంజ్మెంట్ ఆటోమేటిక్ గా అయిపోతుంది ఆయన శక్తి వలన. సో ఒకసారి వీళ్ళు బిడ్డను పొందాలి అనుకున్నప్పుడు వీళ్ళు చాలా రోజులు తపస్సు చేస్తారన్నమాట. చాలా సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు పైన ఉన్న దేవతలందరూ ఏం చెప్తారంటే, మీరు తపస్సు చేసి మీరు దేహత్యాగం లాంటివి చేయొద్దు. చాలా త్వరలో మీకు భగవంతుడు మీ గర్భంలో జన్మిస్తాడు అని చెప్పేసి, మీకు కుమారుడిగా జన్మిస్తాడని చెప్పేసి చెప్తారు. అదే విధంగా బ్రహ్మ ప్రత్యక్షమైన తపస్సుకి ఏం చెప్తారంటే, మీరు గోకులంలో జన్మించండి, గోకులంలో మీతో పాటు అంటే మీకు కొడుకుగా భగవంతుడే వస్తాడు అని చెప్పేసి చెప్తారు. సో అయితే వీళ్ళకి ఉన్న ఈ జన్మలు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎలా దొరుకుతుందంటే, ఈ భాగవతం అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ శుక మహర్షి పరీక్షిత్ మహారాజు ప్రశ్న జవాబుల కలికే మనకు భాగవతం. సో పరీక్షిత్ మహారాజు అడుగుతాడు ఈ ప్రశ్న, యశోదామాత పాలు తాగినటువంటి భగవంతుడే యశోదామాత పాలు తాగితే యశోదామాత ఎంత అదృష్టవంతురాలు, నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, నాకు వివరించు అని చెప్తే అప్పుడు శుక మహర్షి చెప్పే కథ ఇదనమాట. వీళ్ళ పూర్వజన్మలు వచ్చేసి 3 సార్లు భగవంతుడు వీళ్ళ దగ్గర జన్మ తీసుకుంటాడు. వీళ్ళే తల్లిదండ్రులుగా ఉంటారు. ఒకటేమో కృష్ణ జన్మ ద్వాపర యుగంలో, అంతకంటే ముందర బలి మహారాజును చంపడానికి కశ్యప ప్రజాపతికిను అదితికి పుట్టిన అతనమాట వామనుడు. అంతకంటే ముందు వృష్ణి గర్భుడు అని చెప్పేసి పుడతాడు. ఆ వృష్ణి గర్భుడే మనకి ధ్రువ మహారాజుకి ప్రత్యక్షమైన కృష్ణుడు అనమాట. సో ఈ విధంగా వీళ్ళ కడుపున పుడతాడు. తర్వాత ఏంటంటే, తర్వాత ఇంకేం లేదు. సరే, ఇది వచ్చేసి నేను చెప్పిన స్టోరీ వచ్చేసి దేవకి వసుదేవులది. సో ఈ ద్రోణుడు, ధార అనే వాళ్ళు వచ్చేసి నంద యశోదనే. వీళ్ళకి బ్రహ్మ ఏం చెప్తారంటే, గోలోకంలో జన్మించండి అని చెప్తారు. అదే విధంగా వృష్ణి గర్భుడు, తర్వాత కశ్యప ప్రజాపతికి వామనుడు, తర్వాత వాసుదేవ దేవికి కృష్ణగా వచ్చేసి వీళ్ళకి జన్మిస్తారు. ఎవరికి? మన దేవకి వసుదేవులకి. అంటే ఏది కూడా ఇక్కడ భౌతికంగా లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఆధ్యాత్మికమైనవి. సో ఈ ద్రోణ తర్వాత ఈ ధార, ఎవరైతే నంద యశోదులు ఉన్నారో వాళ్ళు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లోకంలో అంటే గోలోకంలో వీరే తల్లిదండ్రులుగా ఉన్నారన్నమాట. సో ఆ తల్లిదండ్రుల ప్రేమనే వాళ్ళు చూపిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు మళ్ళీ పుట్టేసి ద్వాపర యుగంలో కృష్ణునికే తల్లిదండ్రిగా ఉంటారన్నమాట. సో వాళ్ళు ఆ విధంగా అదృష్టవంతులు. సరే, సో ఈ కృష్ణ భగవాను పుట్టిన తర్వాత చేసే పండుగలో ఈ సంస్కారాలు ఏంటంటే 10 సంస్కారాలు, 16 సంస్కారాలు ఉన్నాయి. గర్భధానము, పుంసవనం అంటే అది లేడీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, మాతాజీ వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చేసేది 3-4 నెలల్లో. తర్వాత సీమంతం చేస్తారు, లోపల ఉన్న గర్భం బాగా అభివృద్ధి చెందాలని. తర్వాత జాతక కర్మ చేస్తారు పుట్టిన తర్వాత. ఇప్పుడు కృష్ణునికి అవేది జాతక కర్మ అనమాట. అంత తర్వాత నామకరణం. ఈ జాతక కర్మ, నామకరణం పుట్టిన వెంటనే చేస్తారు. తర్వాత నిష్క్రమ అంటే పిల్లల్ని వెంటనే బయటకు తీసుకుపోరు. ఫస్ట్ టైం బయటికి తీసుకుపోవడానికి ముందు చేసేది నిష్క్రమణ అంటే వెళ్ళడం, బయటికి వెళ్ళడం. అన్నప్రాసన తెలిసిన విషయమే. తర్వాత చూడకర్మ అంటే మనకు వెంట్రుకలు తీస్తారు చూడండి, పుట్టెంట్రుకలని, అది. తర్వాత కర్ణవేద అంటే చెవులు కుట్టించడం. తర్వాత విద్యారంభం, ఎడ్యుకేషన్, చదువు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉపనయనం, అప్పుడు కాలంలో ఉపనయనం అంటే గురువు దగ్గర తీసుకునే ఒక సంస్కారం. తర్వాత వేదారంభం, వేదం చదువుకునడానికి మొదలు చేయడం.
కేశాంత అంటే బాగా ఒక 18-19 సంవత్సరాలు వచ్చిన తర్వాత కేశాంతం అంటే మనకి గడ్డం మీసాలు వస్తాయి కదా, గడ్డం ఫస్ట్ టైం తీసేస్తారనమాట. దానికి ఇప్పుడు ఇవన్నీ లేవులేని కానీ కొన్ని ఉన్నాయి ఆ పుట్టెంటుకలు లాంటివి. తర్వాత సమావర్తన అంటే ఎడ్యుకేషన్ క్లోజ్ అవుతుంది, వివాహానికి రెడీ అవుతారు. దాని తర్వాత వివాహము, దాని తర్వాత వివాహ జీవితం అంతా అయిపోయిన తర్వాత అంత్యేష్టి అంటే మన జీవితం సమాప్తమైనప్పుడు చేసే సంస్కారం అంత్యేష్టి అంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఇవన్నీ వైదిక ఆచారాలు. మనకి ఈ నంద వసుదేవుల సమాగమంలో చెప్పిన ప్రతి పాయింట్ ఎలా ఉంటుందంటే మీరు చదివితే తెలుస్తుంది. అప్పుడు ఆ టైంలో జరిగినవన్నీ కూడా మనకు వైదిక ఆచారంలో ఉన్నటివే. ఉదాహరణకి ఇక్కడ నంద మహారాజు ఏం చేస్తాడంటే ఆ ఆనందంతో ఎన్నో దానాలు చేస్తాడు. ఎలాంటి దానాలు చేస్తాడు? మీరు కింద చిత్రంలో చూస్తే పట్టు వస్త్రాలు అవన్నీ ఇస్తున్నారు అనమాట. పట్టు వస్త్రాలు, జ్యువెలరీ, హారాలు, బంగారము ఇవన్నీ ఇస్తారనమాట. అలాగే 2 లక్షల గోవులని దానం చేస్తారు. ఎలాంటి గోవులు అంటే ఇప్పుడు మనకు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి తెల్లని ఆవులు. ఇలాగే కాదు, దానికి డ్రెస్, బంగారు కొమ్ములకి బంగారు తొడుగులు, ఆభరణాలు ఇవన్నీ అన్నమాట. సో ఈ విధంగా బాగా డెకరేషన్ చేసిన గోవుల్ని దానం చేశారు. అంటే మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవచ్చు, కృష్ణ భగవాన్ యొక్క ఫ్యామిలీ బాగా రిచ్ కదా అది. సో భౌతిక జగత్తులో మనం నానా విధాలుగా ధన సంపత్తులను కూడబెడతాం. ఆ ధన సంపత్తును మనం ఎట్లయినా సంపాదించవచ్చు కదా. ధన సంపత్తి ఈ కాలంలో ఎలా చేస్తున్నారో మనకు బాగా తెలుసు. ఉద్యోగస్తులు అయితే ఓవర్ టైం చేసి సంపాదిస్తారు. అంటే ఇంకా వేరే ఆలోచన లేదు, ఇదే కావాలి. ఓకే, సో ఇంకా వేరే వేరే ఉపాధులలో వేరే వేరే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది కరెక్ట్ గా సంపాదించవచ్చు, కొంతమంది మోసం చేసి సంపాదించవచ్చు. ఈ విధంగా మనం సంపాదిస్తాం కదా. ఒకవేళ మనం సంపాదించినది కరెక్ట్ గా సబబుగా ఉన్నా కూడా మన పై అధికారులు ఎలాగో సంపాదించి మోసం చేసి సంపాదించి అది మనకు జీతంగా ఇచ్చి ఉండవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఈ విధంగా ఐశ్వర్యాన్ని కొంతవరకు దానం చేస్తే ఏమవుతుందంటే అది శుద్ధి అవుతుంది అనమాట. ఈ విధంగా బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన శుద్ధి అవుతుంది. ఇప్పుడు కూడా మన ఇస్కాన్ సంస్థలో కూడా కొంతమంది వాలంటరీగా అంటే వారికి వారుగా వారు సంపాదించిన దానిలో కొంతవరకు డొనేషన్ లాగా ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఈ డబ్బు ఎన్ని రకాలుగా నా దగ్గర వచ్చిందో నాకు తెలియదు కదా, దానిపైన ఏమేమి జరిగినా మనకు తెలియదు. ఇవన్నీ ఈ పాపాలన్నీ కూడా ఆ డబ్బులో ఉంటాయన్నమాట. సో దాన్ని మనం శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం వండుకుంటే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 200 మందికి వండామనుకోండి, చిన్న కప్పులో భగవంతునికి ఆఫర్ చేస్తాం. అదే విధంగా మనకి ఎంత లక్షలు, ఎన్ని వేలు, వందలు, పదులు జీతం వచ్చినా కూడా అందులో కొంత భగవంతుని కోసం, మరి ఎవరికో కాదు. సింపుల్ గా అలా దానం చేస్తే అది దానికంటే ఇది చాలా 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 ఉత్కృష్టం అనేది, ఉన్నతమైనది. డొనేషన్ చేస్తే ఏమవుతుంది? అది భగవంతుని యొక్క పనిని కోసం ఉపయోగిస్తారు. అంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే, అంత ఎక్కువ శుద్ధి అవుతుంది అన్నమాట. అంటే ఆ తర్వాత మనం ప్రసాదం ఎలా తీసుకుంటామో, వచ్చిన డబ్బు కానీ, శాలరీ కానీ, బిజినెస్ కానీ, అది ఏమైనా కానివచ్చు, సో అది శుద్ధి అయిపోతుంది. దాన్ని మనం వాడుకుంటే ప్రసాదం తీసుకున్నట్లుగా దానిలో పాపం అనేది, అంటే కర్మ అనేది ఉండదు. అందుకోసం శుద్ధి అవ్వడం ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్తున్నాడు. బ్రాహ్మణులకు దానం ఇచ్చి సంపత్తులను శుద్ధి చేసుకోవాలి. ఇది మనకందరికి రూల్. మన భాగవతంలో ఉంది అంటే ఇది 100కి 100 పాళ్ళ కంటే ఎక్కువగా కరెక్ట్ అన్నమాట. సో ఈ విధంగా భౌతిక జగత్తులో మనం సర్వదా కలుషిత స్థితిలో జీవిస్తున్నాం. అవునా? మీరు చూడండి, ఏదైనా కలుషితమే. మన మైండ్ నుంచి బయట దొరికే ప్రతి వస్తువు అన్ని కలుషితమే. మనం వేసుకునే డ్రెస్ అవ్వచ్చు, తినే ఫుడ్ అవ్వచ్చు, నీరు కావచ్చు, తీసుకునే ఎడ్యుకేషన్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవన్నీ కలుషితమే. మన కలియుగం అలాంటిది అనమాట. ఓకే, సో అలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాము కదా. ఏ నీళ్ళు తాగితే ఏ రోగం వస్తుందో అందరికీ డౌటే, ప్రతి ఒక్కరికి డౌటే. నది నీళ్లు డైరెక్ట్ గా తాగమనండి ధైర్యంగా. మన ఊర్లో పారే కావిరి నది ఊర్లో పారుతూ ఉంటుంది అనుకో, ఉదాహరణకి, పోయి తాగమనండి. లేదు, బాటిల్ తీసుకొని తాగుతారు. సో అంత డౌట్ఫుల్ తయారైంది. అప్పుడు చూడండి, సో ఈ కలుషితంలో అట్లీస్ట్ కొంతవరకన్నా మనం తగ్గించుకోవాలనుకుంటే భగవంతునికి మనలో మన ఉన్న దానిలో కొంచెం ఇస్తే, ఇంతవరకు ఎవరైనా ఇవ్వకుండా ఉంటే వారందరికీ ఇది మంచి అవకాశం కదా. భగవంతుని యొక్క దయ
మన మీద ప్రసరిస్తుంది అనమాట. అంత శుద్ధి అవుతుంది. సో భౌతిక జగత్తులో మనకు ఉన్న కలుషితాన్ని మనం తీసేయాలంటే ఇది ఒక్కటే మార్గం. అది సో ఈ విధంగా చాలా బాగా ఆనందంగా ఆ రోజంతా, ఒకరోజు చేసుకున్నారో ఎన్ని రోజులు చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా తెలియదు, కానీ బాగా చేసుకున్నారు వాళ్ళు. కృష్ణుని యొక్క పుట్టినరోజు ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి, ప్రతి చెట్టు, పుట్ట, ఆవు, దూడ, పక్షి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే భగవంతుని శక్తి ఎలా ఉంటుందంటే, పుట్టేటప్పుడు ఇప్పుడు మా ఇంట్లో ఎవరిదన్నా పుట్టినరోజు ఉంటే పదండి పోతామని మన బంధువులు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరా అనుకుంటారో, భగవంతుడు పుట్టే సమయంలో ఉన్న గ్రహాలు కానీ, దేవతలు కానీ, ఉపదేవతలు కానీ వీళ్ళందరూ కూడా పదండి మనం సక్రమంగా, అంటే ఎవరన్నా వస్తుంటే ఏమో పిఎం వస్తున్నాను అనుకోండి, పోలీసులు చక్కగా నిలబడతారు. ఆ విధంగా గ్రహస్థితులన్నీ కరెక్ట్ గా ఉన్నాయన్నమాట ఆ సమయంలో. సో అంటే వాళ్ళకి భగవంతుని మీద ఉన్నటువంటి గౌరవం అలాంటిది. సో ఆ విధంగా ఈ జన్మ వృద్ధాంతం అన్న అయిపోయిన తర్వాత ఈ నందుడు వసుదేవుడు ఇద్దరు ఏం చేస్తారంటే, నందుడు ఏం చేస్తారంటే, ఈ నంద గ్రామంలో, అంటే వీళ్ళు ఉన్నటువంటి గోకులంలో అంతా ఈ వాళ్ళు ట్యాక్స్ కట్టాలన్నమాట. ట్యాక్స్ అంటే పన్ను చెల్లించాలి. ఈ పన్ను చెల్లించాలి అంటే ఖచ్చితంగా, అంటే ఈ గోకులం వచ్చేసి రాజు కింద ఉండాలి. ఏ రాజు? అప్పుడు మధురలో ఉన్నటువంటి కంసుడే రాజు. అంటే కంసుని దగ్గర ఎవరున్నారు? కంసుని దగ్గర అక్కడ వసుదేవుడు ఉన్నాడు. ఆ విషయం నందునికి తెలుసు. వీళ్ళిద్దరిది చుట్టరికం. ఎలా చుట్టరికం? రోహిణి అయితే ఎవరైతే ఉన్నారో ఆ రోహిణి గోకులంలో ఉంటుంది. ఆ రోహిణి నందుని దగ్గర, నందుని యొక్క డైరెక్షన్ లో ఉంటుంది, సంరక్షణలో ఉంటుంది. సో ఆ రోహిణి వచ్చేసి వసుదేవుని యొక్క భార్య అన్నమాట. ఆ రోహిణికేను బలరాముడు జన్మిస్తారు. సరే, సో అప్పుడు నందుడు ఏం చేస్తారంటే, ఈ పుట్టినరోజు జన్మాష్టమి అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క పన్ను చెల్లించడం కోసమని ఈ మథురకి ప్రయాణం అవుతారు అనమాట. ఒక్క నిమిషం. సరే, కృష్ణ జన్మదిన దినం కాగానే నందుడు సంవత్సర పన్ను చెల్లించడానికి మధురకు వెళ్ళెను. ఆనంద పారవశ్యంతో ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఈ వసుదేవునికైతే ఎంత ఆనందం వేసిందో ఎందుకు చెప్పండి. ఇది నందునికి తెలియదు, వసుదేవునికి మాత్రమే తెలుసు తన ఇద్దరు పిల్లలు నందుని దగ్గర ఉన్నారని కదా. గోకులంలో ఎవరికి తెలియదు, కంసునికి తెలియదు, వసుదేవునికి మాత్రం ఒక్కనికి తెలుసు. ఎందుకంటే ఆయన కష్టపడి యమునా నది దాటి వర్షంలో కృష్ణ భగవంతుణ్ణి మోసుకొని పోయారు. అంత సామాన్యమైన విషయం కాదు కదా. భగవంతుని మోసుకొని పోయేసి అక్కడ పెట్టొచ్చాడు కాబట్టి ఆయనకి ఫుల్ ఐడియా ఉంది, బాగా తెలుసు. సో అందుకు చాలా ఆనందం వెళ్ళేసి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి నందుని దగ్గర వెళ్ళేసి ఫస్ట్ తన ఇద్దరు పిల్లల గురించి అడిగారు. బాగున్నారు అంటే ఆనందం. అప్పటికి డౌట్ ఉన్నింది, ఈ కంసుడు 10 రోజుల తక్కువ ఉన్న మొత్తం పిల్లల్ని చంపేయడానికి ప్లాన్ చేశాడు, ప్రణాళిక చేశాడు అని చెప్పేసి వసుదేవునికి ముందే తెలుసు. ఎందుకంటే అదే రాజ్యంలో ఉన్నాడు కాబట్టి. సో చంపేశారేమో ఆయనకు డౌట్ ఉన్నింది, నా బిడ్డ దక్కుతాడో లేదో అంత డౌట్ ఉన్నింది అనమాట. అయితే ఈ పిల్లలు బాగున్నారు, తన సంరక్షణలో ఉన్నారు, నందుని సంరక్షణలో ఉన్నంత తెలియగానే చాలా ఆనందం వేసేసి ఇంకా ఆయన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమేమి మాట్లాడుకుంటున్నారంటే, ఈ యొక్క నందుని సంతానం గురించి మాట్లాడుతున్నారు. వసుదేవుడు ఏమంటున్నారంటే, కలగక నీకు చాలా రోజులకి కొడుకు పుట్టాడు, పుట్టింది కృష్ణుడు ఈయనకని పాపం ఈయనకు తెలిసిన బాధను బయట పెట్టుకోలేక ఆయనకి ముందే బాధగా ఉంది, వైరాగ్యం వచ్చేసింది. ఏం వైరాగ్యం అంటే, తనకు పుట్టిన ప్రతి బిడ్డ వరుసగా చచ్చిపోయింది కదా, చంపేశారు. చనిపోతే అది వేరే సంగతి, చంపేశారు కళ్ళ ముందర. సో ఆ బాధ ఆయనకు ఉందన్నమాట. సో అందుకు అడుగుతున్నారు, సో నీకు కలగక పిల్లలు కలిగారు కదా, బాగా చూసుకో జాగ్రత్తగా అని చెప్పేసి నందునికి వసుదేవుడు అంటున్నారు. తరువాత కంసుని గురించి హిస్టరీ చెప్తున్నారు. నా బతుకు ఇలా ఉన్నింది ఇన్ని రోజులు, సంవత్సరానికి ఒక బిడ్డ, 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు నేను నరకం అనుభవించినాను, 8 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను కంసుని చేత కదా. ఎవరైనా ఈ కాలంలో
అల్లుడిని గౌరవిస్తారు, కానీ నేను ఇక్కడ జైల్లో ఉన్నాను అని చెప్పేసి కంసుని యొక్క దురాఘాతాలన్నీ చెప్పేస్తాడనమాట. చెప్పేసి తర్వాత ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మికం ఎందుకు మాట్లాడుతున్నారంటే, పాపము ఈ నంద మహారాజు అంటారన్నమాట వసుదేవునికి, నాకు తెలుసు నీకు పుట్టిన ఈ 7 మంది నీ చంపేస్తారని. 6 మందిని చంపేస్తారు యాక్చువల్గా. 7వది బలరాముడు గాను, 8వది కృష్ణుడు గాను వస్తారు. చంపేసేది ఒరిజినల్ గా 6 మందిని. సరే, ఎనీవే ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఇదంతా మన కర్మ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి, కర్మం అంటే 7 కుమారుల మరణం గురించి మాట్లాడుతున్నాను అనమాట ఆధ్యాత్మికంగా. సో ఎలా ఉంటుందంటే, భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒక నీరు ప్రవహిస్తూ ఉంటే దాంట్లో ఏదైనా పుల్లలు పడితే ఫస్ట్ పుల్లలు ఒక చోట కలుస్తాయి, మళ్ళీ విడిపోతాయి, మళ్ళీ కలుస్తాయి, మళ్ళీ విడిపోతూ ఉంటాయి ఈ ప్రవాహంలో కదా. సో కాబట్టి అలాగా మన జీవితాలు కూడా కలుస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. భగవంతుడు కలుపుతాడు మళ్ళీ. ఇప్పుడు ఎంత అఫెక్షన్ లో ఉన్నా కూడాను మళ్ళీ విడిపోవాల్సిందే, ఇందులో ఏమి డౌట్ లేదు కదా. జన్మనా జాయతే ఎవరికి జన్మ ఉంటుందో వాడికి మృత్యు ఉంటుంది అని చెప్పేసి భగవద్గీతలో మనకు భగవంతుడే చెప్తాడు. సో తర్వాత కృష్ణుని సంరక్షణ గురించి మాట్లాడతాడు. వసుదేవుడు అంటారు, నువ్వు అంటే ఈ లాస్ట్ నుంచి గోకులంలో రాబోయే ఉత్పాతాలు, కృష్ణుని సంరక్షణ, ఈ 2 వసుదేవుని మైండ్ లో చాలా బలంగా ఉంటాయి. అందుకే ఏం చెప్తారంటే, నువ్వు ఈ పన్ను చెల్లించే దానికి వచ్చావు కదా, ఈ పన్ను చెల్లించడం అయిపోయిన వెంటనే నువ్వు ఊరికి వెళ్ళు, మీ ఊరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు అనిపిస్తా ఉంది గోకులంలో రాబోయే కాలంలో చాలా ఉత్పాతాలు, చాలా ఘోరాలు జరుగుతాయి కృష్ణుని పైన జనరల్ గా. కాబట్టి నువ్వు అక్కడ కృష్ణుణ్ణి రక్షించు అని చెప్పేసి చెప్తానన్నమాట. ఇది వసుదేవునికి ఎలా తెలుసు అంటే, ఈ కంసుడు చేసే ప్లాన్లన్నీ వసుదేవునికి తెలిసిపోయిన ముందే కదా. వాళ్ళ సాంగత్యంలో ఈ విధంగా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా 10 సంవత్సరాల లోపల వాళ్ళని చంపేసేయడము, భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ అన్నమాట. సో ఈ తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు పశుగణ సంక్షేమం గురించి మాట్లాడనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఆవులు, నందుని దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? 9 లక్షల ఆవులు ఉన్నాయి. 9 లక్షలు రకరకాల ఆవులు ఉన్నాయి, వాటికి అన్నిటికీ పేర్లు ఉన్నాయి. సో ఈ 9 లక్షల ఆవులు ఎలా ఉన్నాయి, మీ అగ్రికల్చర్ ఎలా ఉంది, పాలు ఎలా ఉంది, పాలు ఉత్పత్తి ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళ పశుగణ క్షేమం గురించి వసుదేవుడు నందునికి అడుగుతారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే, చిన్న భూమి, ఒక ఆవు ఉంటే ఆనందంగా జీవితం అంతా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ గా భక్తి చేసుకుంటూ కాలం గడపచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఆ కాలంలో మనం అర్థం చేసుకోవాలి, కృష్ణ భగవానునికి ఆవు అంటే ఎంత ఇష్టమో. చూడండి, మనకు చాలా చాలా చిత్రాలలో కృష్ణుతో పాటు ఆవు కూడా ఉంటుంది. ఇంతకు ముందు మనం ఒకసారి బాగా గమనిస్తే, చూడండి ఇక్కడ కృష్ణునికి స్నానం చేయించేటప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? కింద ఆవు కూడా ఉంది కదా. అంటే ఆవు ఆ కాలంలో ఇంట్లో ఉన్న సభ్యులతో సమానంగా చూసేవాళ్ళు కదా. ఈ కాలంలో కుక్కను చూస్తారనుకోండి, ఆ సంగతి వేరు. కుక్క ఉన్న వాళ్ళకందరూ నేను కిడ్సే చేయట్లేదు. బట్ ఆవు ఉండకపోవడం మనం గమనించాలి. ప్రతి ఇంటి ముందర కారు ఉంటుంది. ఇంతకుముందు ప్రతి ఇంటి ముందర ఎడ్ల బండులు, ఆవులు ఉండేటివి. ఓకేనా. అందుకే ఆ కాలంలో కష్ట నష్టాలు తక్కువ, ఇప్పుడు కష్ట నష్టాలు ఎక్కువ. ఎంత అడ్వాన్స్ గా ఉన్నా కూడా, సైన్స్ ఎంత అడ్వాన్స్ ఉన్నా కూడా స్పిరిచువల్ కంటే చాలా తక్కువ. ఎందుకంటే మనం ఉన్న ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతా కూడాను 3/4 ఎంత అనుకున్నా కూడాను, మిగతాదంతా ఆధ్యాత్మిక లోకం. ఆధ్యాత్మిక లోకంకు చాలా బలం ఎక్కువ. 1/4 3/4 అంతా ఆధ్యాత్మిక లోకం. 1/4 మనం అనుకునే, మన పుస్తకాల్లో చదువుకునేదంతా మన మైండ్కి అందదన్నమాట. సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చే చాప్టర్ లో మనకి భగవంతుని నామకరణము, భగవంతుని లీలలు ఇంకా మనం ముందర తెలుసుకుందాం అనమాట. ఈ విధంగా మనం
ఈ నందుడు కానీ వసుదేవుడు కానీ ఇద్దరు కలిసి చాలా ఆనందంతో ఉంటారు. తర్వాత ఈ పన్ను చేసేసి నందుడు ఇంటికి వెళ్తాడనమాట. ఆ తర్వాత నుంచి కృష్ణుని యొక్క లీలలు ఒక్కొక్కటి మనం ఆనందపడతాం రాబోయే క్లాసులలో. ఓకే, హరే కృష్ణ. సో మనం ఇక్కడ ముగిద్దాము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామ్. క్లాస్ చాలా చక్కగా చెప్పారు. బాగా అట్టిపండు వచ్చినట్లే ఇచ్చారు అందరికి. మళ్ళీ వచ్చేసి ఆ యొక్క ఆవుల గురించి దాని యొక్క వివరణల గురించి బాగా చెప్పారు అందుకు. నేను ఇప్పుడు మా సొంతూరులో ఉన్నాను కాబట్టి డైలీ చూస్తున్నాను దేశీ ఆవుల్ని. ప్రతి ఒక్కసారి చూస్తున్నాను. మీరు అదృష్టం అంతా వైష్ణవుల యొక్క కృపే. ఏదో ఈ యొక్క కరోనా పుణ్యం అని చెప్పేసి ఊర్లో ఉండడం జరిగింది. అదే బెంగళూరులో అయితే వీలు కాదు. సో వాటికి స్పృశించడానికి కూడా ఒక అవకాశం వచ్చింది. స్పృశించినప్పుడు కూడా బాగా హ్యాపీగా తీసుకుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళి మాకు ఇంకా ఇలాంటి క్లాసులు చక్కగా క్లాసులు ఇవ్వాలనేసి ఆశిస్తున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, చాలా థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ బాబుజీ. హరే కృష్ణ ప్రభు, చెప్పండి ప్రభు. ఈ చాలా ఇంత స్టోరీ మీరు ఇంత 1 hour లో కవర్ చేశారంటే చాలా అద్భుతంగా చెప్పారు బాబుజీ. కృష్ణ పూర్వతాంత దగ్గర నుంచి నందుడు ప్లస్ వీళ్ళు వసుదేవులు మీటింగ్ చేసుకునే వరకు చాలా బోల్ అంతా లెంగ్తీ ఉన్నది. అయినా కూడా మీరు 1 hour లో చాలా పోస్ట్ కూర్చుంటారు. చాలా క్లియర్ గా చెప్పారు బాబుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. ఉదయ్ కిరణ్ ప్రభు అడిగాను ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, వినిపిస్తుంది ప్రభు? ఎస్ ప్రభు, చెప్పండి ప్రభు. ప్రభు పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి విత్ యువర్ పర్మిషన్. అరే చెప్పండి ప్రభు, చెప్పండి. ఎస్. సో ఇందాక ప్రభు, సో హరే కృష్ణ అందరికీ కూడా. సో ఇందాక ప్రభు చెప్తున్నారు సో కౌ ప్రొటెక్షన్ గురించి. సో ఇంతకు ముందు మనం తెలుసుకున్నాము. సో ఎవరికి ఐ మీన్ ఈ భౌతిక జగత్తులో ఎంతమందికి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి సో అనేది భాగవతంలో 8వ స్కందం 8వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరు కుంతీదేవి యొక్క ప్రార్థనల గురించి అక్కడ కుంతీదేవి పలుకుతూ ఎవరి దగ్గర పరీక్షిత్ రక్షణ గురించి ఇక్కడ ప్రస్తావన వస్తుంది. సో దాంట్లో సో యుధిష్ఠిర మహారాజు గురించి చెప్తున్నారు. అజాత శత్రువైన ధర్మరాజు యొక్క రాజ్యమును తెలివిగల దుర్యోధనుడు అతని పక్షము వారు కుట్రతో అపహరించిరి. అయినను శ్రీకృష్ణ భగవానుని కరుణచే పాండవుల రాజ్యమును తిరిగి వారికి లభించుటయేగాక దుర్యోధని పక్షమున చేరిన దుర్మార్గులైన రాజులందరూ ఆ దేవదేవునిచే సంహరింపబడిరి. ద్రౌపది శిరోజమును పట్టి లాగిన కారణముగా తమ ఆయువు క్షీణించుట చేత ఇరువురును మరణించిరి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఈ ద్రౌపది యొక్క శిరోజములను పట్టి లాగిన కారణముగా ఈ యొక్క యుద్ధం అనేది మొదలైంది. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చెప్తూ ఉన్నారు, ఎవరినెవరిని మనము ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ఎవరినెవరిని కాపాడాలి అనేసి. సో దాంట్లో చెప్తున్నారు, పూర్వకాలం నాడు కలియుగము ఆసన్న మగుట పూర్వము బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు, బాలురు, వృద్ధులు సరి అయినటువంటి రక్షణ సొగబడేడి వారు. సో ముందు కాలము పూర్వకాలం నాడు వీళ్ళందరికీ కూడా సరి అయినటువంటి ప్రొటెక్షన్ ఉండేదంట. సో అందుకే యుధిష్ఠిర మహారాజు కూడా అజాత శత్రువు, అతను శత్రువు లేనటువంటి వాడు. సో అందరికీ కూడా సరి సమానంగా చూసుకునేటువంటి వాడు. సో దాంట్లో ఒక్కొక్కరిగా చెప్తున్నారు, ఎవరి కాపాడడం వల్ల ఏ లాభం అంటే లాభం, సో వాటి ద్వారా రక్షించడం ద్వారా ఎందుకు మనం రక్షించాలి అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు చాలా చక్కగా వివరిస్తున్నారు. సో మొదటిది బ్రాహ్మణుల్ని మనం ఎందుకు రక్షించాలి అంటే, ఆధ్యాత్మిక జీవనమును పొందుటకు చక్కని శాస్త్రీయ విధానమైన వర్ణాశ్రమ పద్ధతి బ్రాహ్మణుల రక్షణలతో చక్కగా పోషింపబడగలదు. ఎవరి గురించి అంటే శాస్త్రీయ విధానమైన వర్ణాశ్రమ పద్ధతి వారి ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి బ్రాహ్మణులని
రక్షించాలి అనేసి మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అండ్ రెండవది గోవుల్ని మనం ఎందుకు రక్షించాలి అంటే మానవ జన్మ యొక్క ఉన్నత ప్రయోజనములను అవగతమనొచ్చుటకు అవసరమైన మేధస్సును పొందుటకు పరమ మాద్భుతమగు ఆహారమైన క్షీరమును గోరక్షణము ద్వారా లభించగలదు. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, ఈ యొక్క గోవుల్ని రక్షించడం ద్వారా మనకేమొస్తుందంటే ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి మేధస్సు శక్తి అనేది చాలా కావాలి. అందుకే కదా భాగవతంలో చెప్తున్నారు, ప్రాయేణ అల్పాయుష కలోస్మిన్ యుగేజన మందా సుమందమతయో మంద భాగ్యాపహృత. యొక్క మంద బుద్ధులు అనేటువంటి మనము ఆ బుద్ధి ఎలా లభిస్తుంది అంటే ఈ యొక్క గోవు యొక్క అత్యున్నతమైన ఈ పాల ద్వారా మనకి ఈ యొక్క బుద్ధి అనేది వికసిస్తుంది. సో ఈ పాలను, ఈ ఆహారమైన పాలను మనం తీసుకోవాలి. సో తద్వారా యొక్క మేధస్సు అనేది పెరుగుతుంది. అండ్ ఎవరిని కాపాడాలి? స్త్రీలను ఎందుకు కాపాడాలి అంటే స్త్రీల రక్షణముచే సంఘమునందలి పరిశుద్ధత్వము చక్కగా పోషింపబడగలదు. పరిశుద్ధత అనేది చక్కగా పోషింపబడగలుగుతుందంట. అండ్ తద్వారా ఏం కలుగుతుంది? శాంతి లభిస్తుంది, తర్వాత సామరస్యం ఉంటుంది, అండ్ తర్వాత పురోభివృద్ధులు కలిగినటువంటి మంచి తరములను మనకు పొందగలము. అంటే మంచి తరాలను ఇస్తారంట. సో ఈ స్త్రీలను కాపాడటం ద్వారా మంచి తరాలు అంటే నెక్స్ట్ జనరేషన్ అంటాం కదా, సో ఆ జనరేషన్స్ అనేవి మంచి తరాలుగా మనకు లభిస్తాయి స్త్రీలను కాపాడడం ద్వారా. ఇలాగే బాలుర్ని, నెక్స్ట్ ఎవరు అంటే పిల్లల్ని, చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా కాపాడాలంట. ఎందుకు కాపాడాలి అంటే బాలర రక్షణమనున్నది భౌతిక బంధము నుండి ముక్తి పొందుటకు మానవ జన్మ కొసగబడు ఒక చక్కని అవకాశం వంటిది. ఈ బాల రక్షణ అనేది, ఈ భౌతిక బంధం అనేది ఉంది కదా, సో దాని నుంచి ముక్తిని మనం పొందటానికి ఈ మానవ జన్మ అనేది మనకి లభించింది. సో తద్వారా అట్టి బాలుర రక్షణ బాలుని గర్భమునందు ధరించిన నాటి నుండియే గర్భాధాన సంస్కారం అనేది శుద్ధ జీవన ఆరంభము పవిత్రీకరణ విధానం ద్వారా ఆరంభమవుతుంది. ఇందాక ప్రశాంత్ ప్రభు చెప్తున్నారు, ఈ గర్భాధాన సంస్కారాలు 16 సంస్కారాలు అనేవి ఉన్నాయి. సో దాంట్లో మనం 2, 3 చూస్తున్నాం అంతే. ఇంకా మిగతావన్నీ కూడా సంస్కారాలు అనేవి ఎవరు కూడా చేయట్లేదు. సో అందుకనే యొక్క నాస్తికులు అనే వాళ్ళు తయారవుతున్నారు. సో కాబట్టి బాలుని మనము చక్కగా ఈ యొక్క గర్భాది సంస్కారాల ద్వారా వీళ్ళని రక్షించాలి అనేది ఇక్కడ తెలుపబడుతుంది. ఇంకా లాస్ట్ చివరిగా ఎవరు అంటే వృద్ధులు, యొక్క ముసలి వాళ్ళని ఎందుకు కాపాడాలి అంటే ఇక వృద్ధుల రక్షణ అన్నది మరణము పిమ్మట ఉన్నత జన్మను పొందుటకే వారికి చక్కని అవకాశం కల్పించగలదు. యొక్క వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ యొక్క వృద్ధ వయసులో ఈ ఆధ్యాత్మిక చిన్నత ఉన్నత జన్మను పొందుటకు వారికి చక్కని అవకాశం అంట యొక్క వృద్ధాప్యం అనేది. కాబట్టి ఆ వృద్ధాప్యాన్ని కాపాడాలి, పిల్లల్ని కాపాడాలి, తర్వాత వృద్ధుల్ని కాపాడాలి, తర్వాత స్త్రీలను కాపాడాలి, తర్వాత గోవుల్ని కాపాడాలి. కాబట్టి కాపాడడం ద్వారా ఈ సమాజం అనేది చక్కగా మంచి దారిలో వెళ్తాది. ఓకే, సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో ముఖ్యంగా ఈ కంసుని యొక్క క్రూర చర్యల్లో ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఏమి స్త్రీలను కాపాడట్లేదు, బాలులను కాపాడట్లేదు, అండ్ వృద్ధుల్ని కాపాడట్లేదు. సో ఇవన్నీ కూడా ఎన్నెన్నో క్రూర చర్యలు చేస్తున్నాడు. కాబట్టి మనము అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఎవరు మనకి రక్షణ ఎవరు మనకి రక్షణ చేస్తారంటే ఇటువంటి అజాత శత్రువు అయినటువంటి యుధిష్ఠిర మహారాజు రాజ్యం చేస్తే, అంటే శుద్ధ భక్తుడు ఎప్పుడైతే రాజ్యం ఏలుతాడో అప్పుడు మనకి అంతా కూడా సుఖశాంతులతో ఆ ప్రజలంతా కూడా శోభిల్లుతారు, సంతోషంతో శోభిల్లుతారు వాళ్ళంతా. సో ఓకే, థ్యాంక్ యూ ప్రభు, ప్రశాంత్ ప్రభు. సో హరే కృష్ణ ప్రభు. ఆపర్చునిటీ. హరే బాబు, హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ప్రశాంత్ ప్రభుజీ. హరినామ్ ప్రభు, ధన్యవాద ప్రణామ్ ప్రభు. చెప్పండి ప్రభు. వెరీ నైస్ ప్రభు, వెరీ నైస్ క్లాస్ ప్రభుజీ. నాకు కొంచెంసేపు స్టోరీ ముందర పరిగెత్తింది కంటి ముందర. మీరు చెప్పే పదాలు, ఆ మధ్యలో స్క్రీన్, దానికి రిలేటెడ్ పిక్చర్స్, ఆ పాయింట్స్
చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా నీట్ గా ఎల్కేజీ పిల్లకాయలు కూడా అర్థమైపోతుంది, అంత నీట్ గా చెప్పారు. పదాలు పొందిక వెరీ నైస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మేము ఇంకా మీలా క్లాసులు చాలా వినాలని కోరిక. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కిరణ్ ప్రభు నైస్ థ్యాంక్స్ ప్రభు. ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అనుభవం ఉందా ప్రభు? హరే కృష్ణ. ఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు, ప్రశాంత్ ప్రభు. సో భక్తులందరూ చెప్పినట్లుగా సో చాలా చక్కగా వివరించారు ప్రభు. సో భగవంతుడి యొక్క తత్వాన్ని, భగవంతుడి యొక్క లీలని, సో లీలతో పాటు తత్వాన్ని కలిపి, సో ఎస్పెషల్గా నందవసుదేవుల సమాగమం గురించి, తర్వాత కంసుని యొక్క క్రూర చర్యల గురించి సో చాలా మంచి పాయింట్స్ తెలియజేసి, ఎస్పెషల్గా సాంగత్యం గురించి సో చాలా చాలా ఇంపార్టెంట్. సో సాంగత్యం గురించి వివరించారు, సంస్కారాల గురించి, తర్వాత గోసేవ, సో వీటన్నిటి యొక్క ప్రొటెక్షన్స్ సో చాలా చక్కగా వివరించారు ప్రభు. సో కిరణ్ ప్రభు, హరినామ్ ప్రభు, మంజునాథ్ ప్రభు, సో మిగతా డివోటీస్ కూడా అందరు షేర్ చేశారు మంచి పాయింట్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. సో హరే కృష్ణ. సో కాబట్టి మనం అందరం కూడా సో ప్రశాంత్ ప్రభు కోసము, సో ప్రభు మనకు చాలా చక్కగా వివరించారు కాబట్టి ఇక ముందు కూడా మనకి ఈ విధంగా సో ఆపర్చునిటీ ఇవ్వాలని ప్రభు, సో ఫర్దర్ గా ప్రభు ముఖతః మనం అంతా వినాలి అనేసి కోరుకుందాము. సో ప్రభు ఫ్యామిలీ సో వాళ్ళంతా కూడా భక్తియుక్త సేవలో ముందుకెళ్ళాలి అనేసి, వాళ్ళు ఇంకా ఎంతో భక్తులు ఎదుగుతూ సో ఎంతో మందికి కూడా మార్గదర్శకం అవ్వాలనేసి సో వాళ్ళ గురించి ప్రే చేద్దాము. సో తర్వాత హరే కృష్ణ. ఎవరికైనా ప్రేయర్స్ కానీ విషెస్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా? హరే కృష్ణ ప్రభుజీ. అనుపమ ప్రభు. ప్రభు ప్రభుజీ చెప్పండి ప్రభు. యాక్చువల్లీ మీరు నిన్న ప్రే చేయించారు, నాకేదో సమస్య ఉన్నింది అందరు డివోటీస్ దగ్గర. ఆ సమస్య క్లియర్ అయింది ప్రభుజీ. చాలా కృతజ్ఞతలు డివోటీస్ అందరికీ, కృతజ్ఞతలు ప్రభుజీ మీకు డివోటీస్. థ్యాంక్ యూ. ఎస్ ప్రభు, హరి బోల్. సో దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ఇది భక్తుల యొక్క ప్రేయర్స్ యొక్క రిజల్ట్స్. సో ఎందుకంటే భగవంతుడు సో డైరెక్ట్ గా ఆయన ఏమన్నా సరే, ఆయన చెప్పిన ఆయన మాట నిలబెట్టుకుంటాడో లేదో తెలియదు కానీ, సో ఆయన భక్తులు కనుక ఏమన్నా చెప్తే మాత్రం ఇమీడియట్ గా ఆ మాట నిలబెట్టుకుంటాడు అనమాట. సో అందుకే నమే భక్త్యా ప్రణశ్యతి అంటాడు. సో ఆ విధంగా మీరు అందరూ ప్రేయర్ చేయడం వల్ల సో ఎంతో మంది భక్తుల లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతా ఉన్నాయి. సో హరే కృష్ణ ప్రభు. హరినామ్ మా ప్రభు బాబు కూడా హెల్త్ ఇష్యూ ఉండే ప్రభు, అందరు డివోటీస్ ప్రే చేసినందుకు బాగుంది ప్రభు. హరే కృష్ణ ప్రభు అందరికి. ఎస్. సో అనుష మాతాజీ కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ చెప్పండి మాతాజీ. మా అల్లుంది బర్త్డే ప్రభు. ఎవరు మాతాజీ? మా రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడేది? నేను లీలా కుమార్. ఓకే. సో లీలా మాతాజీ. ఎస్ మాతాజీ, వెరీ గుడ్. సో రాజేంద్ర ప్రసాద్ ప్రభు, సో లీలామాత చెప్తా ఉన్నారు. సో రాజేంద్ర ప్రసాద్ ప్రభు బర్త్డే. సో యాక్చువల్లీ ఈ ప్రేయర్స్ అన్ని కూడా మనం ఎందుకు చేస్తాము అంటే అల్టిమేట్ గా సరే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు భక్తి స్థితిలోకి రావాలనేసి మూల ఉద్దేశం అది అన్నమాట. సో భౌతికంగా ఎన్నో ఉంటాయి. సో ఆ భౌతికంగా ఆటోమేటిక్ ఎప్పుడైతే మనం ప్రే చేస్తామో భౌతికమైన విషయాలు ఎప్పుడు వెళ్ళిపోతాయి. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అంటే వాళ్ళంతా భక్తులుగా రావాలి అనేసి. సో దీన్ని ఏమంటారంటే అజ్ఞాత సుకృతి అంటారు. ఎవరో వైష్ణవులు మన గురించి ప్రే చేసినారంటే ఈ రోజో రేపో ఎల్లుండో మరుసటి రోజో వాళ్ళు ఖచ్చితంగా భక్తులు అవుతారనమాట. సో అది మూల ఉద్దేశము. సో కాబట్టి సో భక్తులందరి కోసం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ప్రభు, సో తర్వాత వీళ్ళంతా సో ఎవరైతే నయమైందన్నారో సో వాళ్ళందరూ కూడా సో భక్తులు ఎదగాలనేసి సో వాళ్ళ గురించి కూడా ప్రే చేద్దాం. సో హరే కృష్ణ. సో యాజ్ యూజువల్ గా మార్నింగ్ జపా సెషన్ ఉంటుంది. సో మార్నింగ్ జపా సెషన్ 4:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. సో చాతుర్మాసము, శ్రావణ మాసము, జన్మాష్టమి సిరీస్, సో వీటన్నిటి యొక్క ఫలితం అంతా కూడా మనకి జపా సెషన్ లో జపం చేయడం వల్ల మనకు కలుగుతుంది. సో కాబట్టి దయచేసి భక్తులందరూ 4:30 నుంచి 6:30 సో అట్లీస్ట్ 1 hour లేదు కుదిరితే 2 hours లేదంటే అట్లీస్ట్ ½ an hour అన్నా సరే పార్టిసిపేట్ చేసి సో కొన్ని మాలలు జపం చేయవలసిందిగా మనవి. సో రేపు మళ్ళీ ఈవినింగ్ రేపు వచ్చేసి పూతన సంహారం ఉంటుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుల యొక్క కథ గురించి ఉంటుంది. భగవంతుడు ఏ విధంగా వాళ్ళని చంపాడు, ఆ చంపిన వెనకాల అంటే భగవంతుడు వాళ్ళని సంహరించిన వెనకాల ఉన్న తత్వం ఏమి, సో ఆ తత్వం నుంచి మనమేం తెలుసుకోవాలి, మన జీవితంలో మనం ఫాలో అవ్వాల్సిన విషయాలేమి, సో వీటన్నిటి గురించి వివరిస్తారు ఫర్దర్ క్లాసెస్ లో కూడా. సో రేపు పూతన సంహారం గురించి సో శ్రీమాన్ హరినామ్ వైష్ణవ్ ప్రభుజీ మనకు వివరిస్తారు. సో కాబట్టి భక్తులందరూ అటెండ్ అవ్వాల్సిందే మనవి. సో కాబట్టి అందరి కోసము, ప్రశాంత్ ప్రభు కోసం, భక్తులందరి కోసము, ఎవరికైతే బర్త్డేస్ విషెస్ ఉన్నాయో సో అందరి కోసం కూడా కలిపి అటెండ్ అవుతున్న భక్తులందరి కోసము
హరే కృష్ణ ప్రభు. కృష్ణ ప్రభు మా మామగారు కొంచెం హెల్త్ బాగాలేదంట ప్రభు. ఆయన పేరు మాతాజీ సుబ్బారెడ్డి ప్రభు. నీలిమ మాతాజీ వాళ్ళ మామగారు సుబ్బారెడ్డి ప్రభు. సో ఆ ప్రభు తొందరగా రికవర్ అవ్వాలనేసి ప్రే చేద్దాము. నెక్స్ట్ చెప్పండి మాతాజీ. ప్రసాద్ ప్రభు. సో కాబట్టి కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ, చెప్పండి. పద్మావతి మాతాజీ చెప్పండి. మా వారు బ్రహ్మయ్య హెల్త్ బాగాలేదు ప్రభుజీ. ఓకే, సో పద్మావతి మాత చెప్తా ఉన్నారు. సో బ్రహ్మయ్య ప్రభు హెల్త్ కూడా తొందరగా రికవర్ అవ్వాలి అనేసి, సో అందరి కోసం, సో వీళ్ళంతా రికవర్ అయ్యి ఇంకా బాగా తొందరగా భక్తిలో ముందుకెళ్ళాలి అనేసి, అందరి కోసం కూడా కలిపి, సో చక్కగా అటెండ్ అవుతున్న భక్తులందరి కోసం కూడా, సో ఇంకా వీలైతే భక్తులందరికీ విన్నపము, సో దయచేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరికీ కూడా తెలియజేయండి. వాళ్ళకు కూడా ఈ యొక్క అదృష్ట గొప్ప భాగ్యాన్ని, అంటే కృష్ణుడి యొక్క లీలల గురించి వినే భాగ్యాన్ని కలగజేయండి. సో జస్ట్ ఒకసారి వాళ్ళు విన్నంత మాత్రాన్నే వాళ్ళ హృదయం పవిత్రీకరించబడుతుంది. సో వాళ్ళ హృదయంలో భక్తి పెంపొందించబడుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒక్కరినన్నా సరే ఈ జన్మాష్టమి సిరీస్ కి కనెక్ట్ చేసే విధంగా, వాళ్ళు భక్తి జీవితంలో ముందుకెళ్లే విధంగా సో కృప చూపించండి వాళ్ళ మీద. సో కాబట్టి అందరి కోసం కలిపి ఒక 3 సార్లు గట్టిగా హరే కృష్ణ మహామంత్రం చేద్దాము. హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. నితాయ గౌర్ ప్రేమానందే హరి 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 బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ డివోటీస్. హరే కృష్ణ ప్రభు. కృష్ణ ప్రభు. రెండిట్లో